వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం భక్తి శ్రద్ధలతో 45 రోజుల పాటు భజన కీర్తనలు. బషీరాబాద్ మండలం నవలగా గ్రామంలో మారుతి భజన మండలి ఆధ్యాత్మిక వేత్త అడ్వకేట్ విశ్వనాథం ఆధ్వర్యంలో నవల్గా ఆంజనేయ ఆలయంలో 45 రోజుల పాటు ఉదయం 6 గంటల నుండి నగర సంకీర్తనలు, రాత్రి 9 నుండి భజన కార్యక్రమాలు, రాత్రి 10 నుండి ఓంకారం, భగవద్గీత కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. అనంతరం వినాయక చవితి 11 రోజుల పాటు వినాయకుడిని ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో పూజించి మంగళవారం రాత్రి సాంప్రదాయ పద్ధతిలో భజనలతో ఊరేగింపుగా వినాయకుడి నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో భజన మండలి సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామం లోపల హనుమాన్ మందిరంలో శ్రావణ మాసం నుంచి ఈ యొక్క అనంత చతుర్దశి వరకు, శ్రావణ మాసం మొదలుకొని అనంత చతుర్దశి వరకు ప్రతిరోజు భజన 9 నుంచి 10 భజన, 10 నుంచి 11 భగవద్గీత. మరియు ఆ తర్వాత ఇక్కడనే కొంతమంది భక్తులు ఇక్కడనే రాత్రికి భగవంతుడి దగ్గర ఉండి 3 గంటలకి లేచి ఆ తర్వాత ఓంకారం చేస్తారు. 4 నుంచి 5, 4 గంటలకు నుంచి 5 గంటల వరకు ఓంకారం చేస్తారు. ఆ తర్వాత 5 నుంచి 6 నగర సంకీర్తన, శ్రీకృష్ణ గోవింద హరే మురారి, హేనాథ నారాయణ వాసుదేవ అనుకుంటూ ప్రతిరోజు 45 రోజులు ప్రతిరోజు మన ఊరు ఆంజనేయ స్వామి గుడిలో ఓంకారము, ఆ తర్వాత నగర సంకీర్తన చేసి ఈ యొక్క అందులోపలనే శ్రావణ మాసం ముగింపు తర్వాత భాద్రపద శుద్ధ చవితి నాడు గణపయ్య వస్తాడు. ఆయన వచ్చిన తర్వాత కూడా ఓంకారం 11 రోజులు నగర సంకీర్తన చేసుకొని ఈ రోజు మనకు ఒక 3 రోజులు అఖండ నామస్మరణ. ఈ యొక్క 17 తారీఖు నాడు పొత్తున్నాడంటే 16, 15, 14, 15, 16 3 రోజులు అఖండ నామస్మరణ. ఊరంతా ఏకమై మొత్తం అంతా ప్రతి ఇంటి నుంచి ఒకరు తీసుకొని 6 టీములు చేసి ఒక టీంకు 40 నుంచి 45 మంది, అంటే ఇంటి నుంచి ప్రతి ఒక్కరూ ఇక్కడ భగవంతుని నామస్మరణలో పాల్గొనాలనే ఉద్దేశంతో 6 టీములు చేసి 12 గంటలు, 6 గంటలు 12 గంటలు ఈ యొక్క భగవంతుని నామస్మరణ చేయడానికి, ఏకనామం కోసం మన భక్తులంతా కూర్చొని నిర్ణయం చేయడం అనేది ఏకనామం చేయడానికి. అదేవిధంగా ఈ యొక్క 3 రోజుల తర్వాత 11 రోజులు, 3 రోజుల అఖండ నామస్మరణ తర్వాత 11 రోజుల ప్రోగ్రాం తర్వాత ఈ రోజు వినాయక నిమజ్జనం జరుగుతున్నది. ఉదయం పల్లకి సేవ జరిగింది. మన తర్వాత ఇప్పుడు పల్లకి సేవ తర్వాత ఈయన పోయేటప్పుడు కానీ పల్లకి సేవలు కానీ ఎలాంటి డీజే సౌండ్ లేకుండా, ఎలాంటి రంగులు చల్లుకోకుండా, రంగుల ద్వారా కండ్ల పడి దప్పడిశాలు రోగాలు వచ్చే క్రమం లోపల నేనని కొట్లాడుతున్న సందర్భాలు ఉన్నాయి. ఈరోజు మా గుడి పెద్ద మనుషులంతా కూర్చొని నిర్ణయం చేసిండ్రు, మనం ఎలాంటి కలర్లు వేసుకోవద్దన్నారు. వాళ్ళ పెద్దల అనుసారమే మేము ఎలాంటి కలర్ చల్లుకోకుండా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం అనేది. అదేవిధంగా డీజేలు అవాయిడ్ చేస్తున్నాం. మొత్తం శ్రీరామ జయరామ జయ జయరామ, ఓం నమో నారాయణ, ఓం నమో శివాయ అనుకుంటూ అడుగడుగున భగవంతుని నామస్మరణ చేసుకుంటూ ఆ యొక్క విఘ్నేశ్వరుని 11 రోజులకు నిమజ్జనం చేయడం జరుగుతుంది. కావున ఈ యొక్క నావల గ్రామ ప్రజలందరూ పాల్గొని జరుపుదం చేసినందుకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. మన గుడి తరఫున